భారత మాజీ క్రికెటర్ ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి హెడ్ కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ తనకిచ్చిన డాక్టరేట్ ను వెనక్కి తిరిగిచ్చేశారు. క్రికెట్ లో ద్రావిడ్ అందించిన సేవలకి గాను 5 ఏళ్ల క్రితం బెంగళూరు యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. కానీ ఆ పట్టా తిరిగి ఇవ్వడమే కాకుండా ఓ స్ఫూర్తివంతమైన ప్రసంగంతో అందరినీ మెప్పించాడు. నా భార్య ఓ డాక్టర్. ఆమె ఆ డిగ్రీని సంపాదించడానికి ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపింది. ఇక మా అమ్మ కూడా ఆర్ట్స్ ప్రొఫెసర్. ఆమె కూడా తన డిగ్రీ కోసం చాలా కాలం కష్టపడింది. కానీ నేను డిగ్రీల కోసం కష్టపడి చదవలేదు. క్రికెట్ ఆడడానికి మాత్రం కష్టపడ్డాను. కాబట్టి నేను డాక్టరేట్ కి అర్హుణ్ణి కాదు అని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు సైంటిస్టుల గురించి కూడా ఎవరికీ తెలియని విషయాన్ని ద్రావిడ్ పంచుకున్నాడు. సైంటిస్ట్ ఐన్స్టీన్ కు 1952లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసింది. అప్పుడు ఐన్స్టీన్, నేను ఫిజిక్స్ లోనే అనుభవం లేని విద్యార్థిని, పాలన గురించి ఏం అర్థం చేసుకోగలను అన్నాడట. రష్యన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడికి 2006లో వచ్చిన నోబెల్ బహుమతి సమానమైన డబ్బుని తిరిగిచ్చేశాడు. మాది చాలా పేద కుటుంబం. అమ్మ సంపాదనను పొదుపుగా ఖర్చు చేయడానికి రోజు లెక్క వేసేవాళ్లం. నాకు మ్యాథ్స్ లో నైపుణ్యానికి బీజం పడింది అక్కడే. ఇప్పుడు నా జీవితంలో ఆ పేదరికం లేదు కాబట్టి ఆ డబ్బుతో నాకు పని లేదు అన్నాడట. ఆ ఇద్దరు గురించి చదివిన తర్వాత డాక్టరేట్ ను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను అని రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు.